ఈ రోజు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఈ కేఎస్ఆర్ హెల్మెట్స్ కానివ్వండి, అదే విధంగా ఇక్కడ హ్యాండ్లూమ్ ఒక షోరూమ్ చిన్నది కానివ్వండి, మరి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో షార్ట్ సర్క్యూట్ అని సరే అధికారులు చెప్తున్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ ఒకటి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. రెండోది, ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీకు మైత్రి వనం దగ్గర కానీ, ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానీ కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. కనీసం జరిగిన సంఘటన పట్ల ఒక రివ్యూ మీటింగ్ చేయాలి, ఒక హై లెవెల్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దాని ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనో ఒక హై లెవెల్ కమిటీ, ఆల్రెడీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసినాం. మనము ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అవేర్నెస్ కోసం ఈ కమర్షియల్ షాప్ ఓనర్లతో ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా మనం ఆ రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటిది. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. బట్ చాలా పేదవాళ్ళు, సరే ఆ హెల్మెట్ షాప్ పైన ఉన్నటువంటిది పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కింద ఉన్నటువంటి షాప్స్ అన్ని పేద వర్గాల వాళ్ళు. అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా, ఫైర్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. ఎందుకంటే వెంటనే రియాక్ట్ కావడం, మరి ఒక 8 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం, 12:30 గంటలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి దగ్గర 2.5 గంటల పాటు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి వెంటనే స్పందించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసినందుకు నేను అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మీరు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్, ఆల్రెడీ కమిటీ మేము కాన్స్టిట్యూట్ చేసినాం. ఎందుకంటే ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనో కొంత అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలనో కూడా వాళ్ళకు అవేర్నెస్ భాగంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సేమ్ టైం మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీవీలలో ఎప్పటికప్పుడు మీరు ప్లే చేయడం వల్ల అధికార యంత్రాంగం కూడా కదలిక వెంటనే జరగడం మూలాన మరి ఇక్కడ ప్రాణాపాయం అనేది లేకుండా మరి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నవి కూడా తెప్పించి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా ఇమ్మీడియట్ గా మరి స్పందించినందుకు కూడా వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంటే మీడియా ఎంత యాక్టివ్ ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్ గా ముందుకు వచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీ మీరు పిలిచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మీరు చర్చ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇవ్వండి. తద్వారా ఏంటంటే ఇవన్నీ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా చనిపోయినటువంటి, ఏదో చనిపోయిన తర్వాత ఒక చెక్ ఇచ్చేస్తామంటే కాదు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలకు దారి ఇయ్యదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న షాపుల వాళ్ళకు మాత్రం మరి వెంటనే వాళ్ళకు కాంపన్సేట్ చేయవలసిందిగా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.